కేఎల్ రాహుల్ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే చాలా మంది అనుకున్నారు అక్కడ ఇలాంటి కండిషన్స్ లో బెటర్ టెక్నిక్ కేఎల్ రాహుల్ ఉంటుందని అక్షర్ పటేల్ ని పంపించడం రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ వలన. యాక్చువల్గా గౌతమ్ గంభీర్ నమ్మిన సిద్ధాంతం అది. ఇక్కడ కనుక చూస్తే కనుక యావరేజ్ ముఖ్యంగా ఆ మిడిల్ ఆర్డర్లో కానీ ఆ పర్టికులర్ బ్యాటింగ్ పొజిషన్లో చూస్తే కనుక కేఎల్ రాహుల్కి ఒక అద్భుతమైన చూస్తే కనుక అతనికన్నా ఎవరికి ఎక్కువ లేదు యాక్చువల్గా యావరేజ్. అండ్ కాకపోతే ఇక్కడ ఎందుకు ఏ కారణం వల్ల ఇక్కడ అక్షర్ పటేల్ని పంపించారంటే ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వల్ల, ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉండటం వల్ల అంటే వాళ్ళు ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు ఏ లెంగ్స్ వేయాలనేది. సో ఎప్పుడైతే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుందో లైన్స్ లెంగ్స్ మార్చుకోవాలి కాబట్టి కొంచెం ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఆస్ట్రేలియన్స్ అని ఉద్దేశంతో అక్కడ గంభీర్ కానీ కెప్టెన్ కానీ ఆలోచించవచ్చు. కానీ ఆన్ అ డిఫరెంట్ వికెట్ అంటే ముఖ్యంగా ఈ వికెట్ అక్షర్ పటేల్ హ్యాస్ బీన్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. 35-40 యావరేజ్ ఉంది లాస్ట్ ఫ్యూ గేమ్స్లో. ఆ పర్టికులర్ తను వచ్చే ఆర్డర్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ఈరోజు వాట్ ఈస్ ద డిమాండ్ సిచ్యువేషన్కి ఏం డిమాండ్ చేస్తుందంటే కనుక యు నీడ్ ఏ సాలిడ్ టెస్ట్ క్రికెట్. ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి, టెస్ట్ కండిషన్స్ కనపడుతున్నాయి అక్కడ. నా ఉద్దేశంలో మేబీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, గౌతమ్ గంభీర్ తన థింకింగ్ అబ్సల్యూట్లీ రైట్. బట్ ఏమన్నా కొంచెం ముందుకు ప్రమోట్ చేస్తుంటే బాగుండేదేమో కేఎల్ రాహుల్ అని నాకైతే అనిపించింది. బట్ ఇప్పుడు దాకా ఏదైతే అక్షర్ పటేల్ని పంపించారో దాన్ని నిలబెట్టుకున్నాడు కూడా.